ఎంత కష్టం వచ్చినా, ఈరోజు ఓడిపోయినాము అని అనిపిచ్చినా, అంత ఎండ్ అయిపోయింది అనిపిచ్చినా, ఆ పాయింట్ నుండి హోప్ పట్టుకొస్తాడు 'మారి సెల్వరాజ్'. సో, బ్యూటిఫుల్ ఫిల్మ్. నాకైతే డీప్‌లీ కనెక్ట్ అయింది. మీకు తెలుసు కదా నాకు ఐ సర్జరీ అయింది. సో, యాక్చువల్‌గా నేను ఏడవడాలు అలాంటివి చేయకూడదు. బట్ సినిమా చూస్తున్నంత సేపు ఒక 5 మొమెంట్స్ ఉంటాయి గట్టిగా. ఇట్లా ఎంత ఆపుకున్నా కళ్ళలోంచి నీళ్లు కారిపోతూనే ఉండేనమాట. ఇది ఏదైతే 'బైసన్' సినిమాలో సిట్యుయేషన్స్ చూపిచ్చిర్రో అవన్నీ వాస్తవాలు. అంటే ఏదో గ్రాండ్ స్కేల్‌లో ఆ కులము, ఈ కులము, ఈ గ్రూపు, ఆ గ్రూప్ కొట్లాడుతున్నారు. ఎవడెవడో నరుక్కుంటున్నాడు. ఏదేదో అయితుంది. ఏదో అన్‌రియలిస్టిక్ సిట్యుయేషన్ అయితుంది అన్నట్టుగా కాదు. ఒక బేసిక్ సిట్యుయేషన్. ఓడిపోతున్నాడు. కొడుకనేటోడు ఓడిపోతున్నాడు. అండ్ ఆ కొడుకుని ఓడిపోమని తండ్రే చెప్తున్నాడు. ఎందుకు అంటే కొడుకు బతికుండడం ఇంపార్టెంట్. గెలుచుడు ఇంపార్టెంట్ కాదు. జస్ట్ సర్వైవల్ ఇంపార్టెంట్. ఆ స్టేజ్ ఏదైతే ఉందో, ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో అది ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తి, ఒక నార్మల్ వ్యక్తి ఇండియాలో ఫేస్ చేసే ఉంటారు. ఎక్కువ కలలు కనొద్దు, ఎక్కువ ఫైట్ చేయొద్దు, తొక్కేస్తారు, చంపేస్తారు. ఈ సిచ్యువేషన్ లా ప్రతి నార్మల్ పేరెంట్ ఇండియాలో వాళ్ళ పిల్లల్ని పెంచుతుంటారు. ఇదే కండిషన్స్ లో పెంచుతుంటారు. ఆ సిచ్యువేషన్స్ ని ఎంత బ్యూటిఫుల్ గా చూపిస్తాడంటే 'మారి సెల్వరాజ్' ఈ 'బైసన్' మూవీలో మన సిచ్యువేషన్ చూస్తున్నాం కదా అనిపిస్తుంది. జనాలు గుర్తుపెట్టుకుంటారు ఈ సినిమాని. సో 'మారి సెల్వరాజు' చాలా బోల్డ్ డెసిషన్ తీసుకోరు. ఈ సినిమా ఇట్లా గ్రౌండెడ్ గా రియలిస్టిక్ గా తీయనికి ఏ పాయింట్ లో కూడా ఏ క్యారెక్టర్ ఇట్లా లేచి పడేయరు, ఎక్స్ట్రీమ్ గా విలన్ ని చేయరు, ఎక్స్ట్రీమ్ గా హీరోని చేయరు, అన్రియలిస్టిక్ ఓవర్ ద టాప్ క్యారెక్టర్లు ఏముండవు. ప్రతి మనిషిలో వేరియస్ లెవెల్స్ ఆఫ్ గ్రే ఉంటది. ప్రతి క్యారెక్టర్ ఒక పాయింట్ లో మంచోళ్ళలాగా ఉంటారు, ఇంకో పాయింట్ లో ఈగోటిస్టికల్ విలన్ లాగా ఉంటారు, ఒక పాయింట్ లో పీర్కోలలాగా ఉంటారు, మళ్ళీ ఇంకో సిచ్యువేషన్ వచ్చినప్పుడు హీరో లాగా నిలబడతారు. ఇవన్నీ ఒక మనిషిలోనే ఉంటాయి షేడ్స్. పరిస్థితులకు అనుగుణంగా ఆ పాయింట్ లో మనుషులు రియాక్ట్ అవుతా ఉంటారు. లైక్ హౌ వి డూ ఇన్ రియల్ లైఫ్. సో అంత నువాన్స్ పట్టుకున్నారు, అంత రియాలిటీకి దగ్గర సినిమాని తీసిర్రు. సో ఇట్లా ఈ సినిమాని తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. అది కూడా పీక్ లో టాప్ లో ఉన్నప్పుడు ఈ సినిమా తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఎస్పెషల్లీ అన్ని ఇంగ్రీడియంట్స్, ఒక మాస రోజల్ ఈ సినిమాకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పటికీ కూడా గ్రౌండెడ్ సినిమా తీయడం అన్నది ఒక బిగ్ అచీవ్మెంట్. సో 'మారి సెల్వరాజు', 'బైసన్' చాలా గొప్ప సినిమా. టెక్నికలీ కూడా చాలా బాగుంది సినిమా. సినిమాటోగ్రఫీ అన్ని బాగున్నాయి. మ్యూజిక్ రెగ్యులర్ 'మారి సెల్వరాజ్' అంత స్ట్రాంగ్ మ్యూజిక్ లేదు, బట్ ఈ సినిమా వర్క్ అవుతుంది. ఆ కొన్ని పాయింట్ ఏవైతే పవర్ఫుల్ సీన్లు ఉంటాయో అక్కడ చాలా బ్యూటిఫుల్ ఉంటది. సినిమాలో మేబీ ఏదైనా వర్గాంది ఉంది అంటే అది నాకు రొమాన్స్ ట్రాక్. అనుపమ పరమేశ్వరన్ గారి ట్రాక్ నాకు వర్గాలేదు పెద్దగా, బట్ ఓకే అయ్యేటోళ్ళకి అవుతుందేమో. బట్ యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు, బ్యూటిఫుల్ చేశారు. ధ్రువ్ విక్రమ్ అంత గ్రేట్ పర్ఫార్మర్ కాదు, బట్ ఓకే ఆ రోల్ వర్క్ పర్లేదు, బాగానే చేశారు. ఇంకొంచెం స్ట్రాంగ్ పర్ఫార్మర్ ఉంటే ఇంకా బాగా వర్క్ అయ్యేది క్యారెక్టర్. బట్ ఓకే ఆయన కాడికైతే నాకు బ్యూటిఫుల్ గానే వర్క్ అయింది. సో ఎస్, 'బైసన్' సినిమా ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి ప్రాబబ్లీ, బట్ చూడండి, ఒక అటెంప్ట్ ఇవ్వండి. యూ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ ఎవర్ బికాస్ ఇట్స్ ఆర్ స్టోరీ. సో